భూముల వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. తోట చంద్రశేఖర్ భూముల విషయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇంతవరకు సుప్రీంకోర్టుకు వెళ్లలేదన్నారు. బీజేపీ నేతలు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపణలు చేసిన వాళ్లు 90% భూములు తీసుకుని తనకు 10% ఇచ్చినా సంతోషమన్నారు ఆయన. సో తోట చంద్రశేఖర్ గారి అప్పీల్ను కూడా సుకేష్ గుప్తా గారి అప్పీల్ లాగా మీరు భూమి అమ్ముకోవచ్చు అని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. నౌ ద పాయింట్ ఈజ్, సుకేష్ గుప్తాను అమ్ముకోమంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 8 ఎకరాల కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిండు. కానీ తోట చంద్రశేఖర్ గారిని అమ్ముకోమన్న 40 ఎకరాల విషయంలో గౌరవ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారు ఈ రోజు దాకా సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేస్తలేడు. ప్రభుత్వము చంద్రశేఖరరావు గారు, తోట చంద్రశేఖర్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఆరోపణ చేశారో వారికి 4,000 కోట్లలో నాకు దాంట్లో 10% ఇచ్చి 90% వాళ్లే తీసేసుకోమని చెప్పండి. అదే ఆ సర్వే నంబర్ వాళ్లే తీసేసుకొని మొత్తం ఈ రోజుకి 90% వాళ్లే తీసుకొని నాకు ఒక 10% ఇస్తే ఈ రోజు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. నిరాధారమైన ఆరోపణలు చేయటం, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం ఇవి పొలిటికల్ పార్టీకి సహజం.